భక్తురాలు ఎందుకు చెంపదెబ్బ తిన్నది? హరి ఓం, నమస్తే. మన హిందూ ధర్మంలో ఏ పని చేస్తున్నా దేవుడికి మనం టోటల్గా సరెండర్ అయ్యి అర్పణం అనుకునే చేస్తూ ఉంటాము. అలాగా విష్ణు వాహనుడైనటువంటి గరుత్మంతుడు ఆయన అనుకుంటాడు, తనే అసలు సిసలైనటువంటి భక్తుడు, అందరు భక్తుల్లోకి కూడాను తనే చాలా గొప్పవాడు అని అనుకొని విష్ణుతోటి దాని గురించి చెప్తూ ఉంటాడు. విష్ణు వింటూనే ఉన్నాడు. గరుత్మంతుడు ఏం చెప్తాడు చెప్పని అని వింటున్నాడు. ఇక గరుత్మంతుడు అన్నాడు, నేను ప్రపంచంలో ఉన్న భక్తులందరిలోకి, విష్ణు భక్తులందరిలోకి నేనే గొప్పవాడిని అని అనుకుంటూ గట్టిగా చెప్పడం మొదలుపెట్టాడు. విష్ణు ఏంటంటే వింటూ ఉన్నాడు. తర్వాత గరుత్మంతుడు పిలిచి, నాయన నువ్వు భూలోకానికి వెళ్ళు, అక్కడ ఒక ముసలి అవ్వ ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏం చేస్తుందో చూసి రా అని చెప్తాడు. ఇంకేముంది, గరుత్మంతుడు వెంటనే అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్ళి వాలిపోయాడు. ఆ ముసలావిడ ఏంటంటే పరమ విష్ణు భక్తురాలు. ఆవిడ ఏ పని చేసినా కృష్ణార్పణం అనుకునే చేస్తూ ఉంటుంది. దీపం వెలిగించినా కృష్ణార్పణమే, తిండి తింటున్నా కృష్ణార్పణమే, ఎవరికన్నా ఏమైనా పెట్టినా కృష్ణార్పణమే, ఏ పడుకున్నా కృష్ణార్పణమే, లేచినా కృష్ణార్పణం, అంటే ప్రతి పని కృష్ణార్పణమే. చివరికి ఇంట్లో ఉన్న చెత్త చెదారం ఇవన్నీ బయట పారేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టు ఏ చెత్త అయినా సరే అవన్నీ పారేస్తూ కూడా ఆవిడేంటంటే కృష్ణార్పణం అని అనుకునే చేస్తూ ఉంటుంది. ఇది అంతా గమనిస్తున్నాడు గరుత్మంతుడు. స్వామి చెప్పాడు కదా, ఈవిడ ఎప్పుడైతే చెత్తంతా ఇలాగ పారేసి కృష్ణార్పణం అన్నాదో గరుత్మంతుడు కోపం వచ్చి ఆవిడ చెంప చెళ్ళు మనిపించాడు గట్టిగాను. ముసలావిడ ఏమంటుంది, ఆవిడ అందులోకి అలవాటు ఏంటంటే అయ్యో కృష్ణార్పణం అని అన్నది. ఆ తర్వాత నువ్వేమనుకున్నావు, నా స్వామికి నీ చెత్త అంతా వేసి కృష్ణార్పణం అంటావా అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వైకుంఠానికి టక వెళ్ళి, ఆయనకు కోపము ఎంతగా ఉన్నదంటే నా విష్ణువులు ఎలా చేస్తుందని. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి విష్ణువు బుగ్గ పట్టుకొని నొప్పితో ఉన్నాడు. అదేంటి స్వామి ఏమైంది ఏమిటి అని అంటే, ఏమనుకున్నావయ్యా, నా భక్తురాలను కొట్టావు, ఆవిడ కృష్ణార్పణం అన్నది, అది నాకు వచ్చి తగిలింది అంటే. వెంటనే గరుత్మంతుడికి తను చేసిన తప్పు తెలిసి ఆయన పాదాల మీద పడి, స్వామి నన్ను రక్షించు, ఇకపై నీ మీద భక్తి తప్పిస్తే ఇంకోటి ఏమీ ఉండదు అని చెప్పి అక్కడి నుంచి విష్ణువుకి వాహనంగా ఉన్నాను అనే ఆ సంతృప్తితోటి హ్యాపీగా అంతా ఉన్నది. సో భక్తిలాగే ఉండాలి. ఒప్పుకుంటారా?